హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అటుకుల పాయసం చేయబోతున్నానండి. ఈ అటుకుల పాయసం చాలా ఈజీగా క్విక్గా చేసుకునే స్వీటు. ప్రసాదంలో పెట్టడానికైనా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఈ అటుకుల పాయసాన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అదేవిధంగా అటుకుల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదండి. ఎంతో టేస్ట్గా ఉండే హెల్తీ స్వీట్ని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ అటుకులు పాయసం చేయడానికి ఒక కప్పు మందంగా ఉన్న అటుకులు తీసుకోండి. హాఫ్ కప్పు బెల్లం తురుము బాగా సన్నగా తరిగినది, బాదం, జీడిపప్పు, కిస్మిస్ కూడా తీసుకోండి, డ్రై ఫ్రూట్స్. ఒక మందంగా ఉన్న స్టీల్ గిన్నె పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీ దగ్గర ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే గిన్నెలో ఈ అటుకులను లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి పలుచగా ఉన్న అటుకులు అండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా చేతితో నలిపినప్పుడు మనకి నలిగిపోవాలండి అటుకులు, ఆ విధంగా వేయించాలి. ఫ్రై చేసిన అటుకులను ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను. అదే గిన్నెలోకి నేను గేదె పాలు తీసుకుంటున్నానండి, 2 కప్పులు చిక్కటి గేదె పాలు. ఇవి ఇందులో వాటర్ యాడ్ చేయడం లేదు. ఇవి 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించి ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న ఈ అటుకులను వేసేస్తున్నానండి. కప్పు నిండుగా వచ్చాయి. మందంగా ఉన్న అటుకులు అయితే కప్పు సమానంగా తీసుకోండి. మీడియం ఫ్లేమ్లో అటుకుల్ని పాలల్లో ఉడికించండి. అటుకులు త్వరగానే ఉడికిపోతాయి. అటుకుల పాయసానికి ఎప్పుడు మనం చిక్కటి పాలు తీసుకుంటే బాగుంటుందండి. వాటర్ యాడ్ చేయకుండా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ అటుకులు ఈ పాలల్లో ఉడికిపోయాయి. ఒకసారి కలుపుకుని కొద్దిగా మెత్తగా ఉడికితే చాలండి. ఈ విధంగా ఉడికే అటుకులు ఇందులోకి బాగా సన్నగా తురిమిన బెల్లం వేస్తే త్వరగా కరిగిపోద్దండి. హాఫ్ కప్పు బెల్లం తురుము వేస్తున్నాను, లేదా మీరు బెల్లం కరిగించిన వాటర్ అయినా వేయచ్చు. కాకపోతే పాయసం కొంచెం పలచబడుతుందండి. ఈ విధంగా వేసినా త్వరగానే బెల్లం కరిగిపోద్ది. ఈ బెల్లం పొడి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం కరిగే వరకు స్టవ్ మీద ఉంచి ఇందులోకి 5 యాలకులు పౌడర్ చేశానండి. యాలకుల పొడి వేసి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అటుకుల పాయసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ అటుకుల పాయసం చేయండి, చాలా ఈజీగా చేసుకునే స్వీటు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.